హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. భారత వాతావరణ శాఖ అంచనా వేసినట్లుగానే ఏపీలో అయితే వాతావరణం అయితే సడన్గా మారడం అయితే జరిగిందండి. భారీగా వర్షాలు పడే సూచన వాతావరణం గురించి అధికారులు అయితే వెల్లడించారండి. అసలు వాతావరణ శాఖ అధికారులు ఏమి చెప్పారు, అసలు ఈ వాతావరణం అనేది ఎన్ని రోజులు మార్పులు జరుగుతుంది, అసలు ఇక్కడ తుఫాను అనేది ఎన్ని రోజులు ఉండబోతుంది, మనం ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందామండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడ చూడకుండా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఈ వీడియోలో ఉన్న పూర్తి సమాచారం మీకు అనేది తెలుస్తుంది. ఇక వివరాలలోకి వెళ్దాము. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ మీరు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలలోకి వెళ్ళినట్లయితే సాధారణంగా నవంబర్ నెలలో బంగాళాఖాతంలో అల్లకల్లోలంగా ఉంటుంది. ఇందుకు ప్రత్యేక కారణాలు అయితే కూడా ఉంటాయి. ఇండియాలో నైరుతి నది ఈశాన్యం ఋతుపవనాలతో బంగాళాఖాతంలోకి వెళ్ళడం అయితే తూర్పు ఆసియా నుంచి గాలులు బంగాళాఖాతంలోకి రావడం అయితే జరుగుతుంది. ఇలా వేరువేరు వైపుల నుంచి వచ్చే గాలుల వల్ల అల్లకల్లోలంగా పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అలా ఇప్పుడు ఒక అల్పపీడనం ఏర్పడే బంగాళాఖాతంలో అయితే ఏర్పడబోతుంది. దీని ప్రభావం వల్ల తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ అయితే తుఫాను హెచ్చరిక జారీ చేశారండి. నైరుతి బంగాళాఖాతంలో నిన్న ఒక ఆవర్తనం అయితే ఏర్పడే అవకాశం ఉందని అయితే అధికారులు వెల్లడించారండి. అది క్రమంగా బలపడే అల్పపీడనంగా మారింది. దాని ప్రభావం వల్ల ఇప్పటికే ఏపీలో గాలులు వేగంగా ఉన్నాయైతే చెప్పడం అయితే జరిగింది. దానివల్ల ఏపీలో 3 రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ వెల్లడించారండి. దీనివల్ల కూడా కొన్ని తీవ్ర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ వెల్లడించింది. పగటిపూట ఉష్ణోగ్రత మరింతగా తగ్గుతాయని చెప్పడం అయితే జరిగింది. పగటిపూటనే కాదు, రాత్రిపూట కూడా చల్లటి ఈదురుగాలులు వీసే అవకాశాలు ఉన్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ అయితే చెప్పడం అయితే జరిగింది. కానీ బంగాళాఖాతం నుంచి మనకు అల్పపీడన పడే అవకాశం ఉందని చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా దక్షిణ రాయలసీమపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశాలు కూడా ఉన్నాయైతే ఈ అల్పపీడన నేరుగా రాయలసీమ వైపు వచ్చేలాగా ఉంటుంది అని అయితే అధికారులు అయితే చెప్పడం అయితే జరిగిందండి. అల్పపీడన ప్రభావం తమిళనాడుపై కాసింత చూపించబోతుందని అయితే చెప్పడం జరిగింది. అక్కడ కూడా భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నాయి. అయితే వచ్చే 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడన పడే అవకాశం ఉందని అయితే చెప్పడం అయితే జరిగింది. మన రాయలసీమ, తెలంగాణలో అల్లకల్లోలంగా వీదరగాలు వీస్తూ అల్లకల్లోలంగా బంగాళాఖాతం నుంచి అల్పపీడన పడే అవకాశం ఉందని మనకైతే హెచ్చరించడం అయితే జరిగిందండి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలైతే చెప్పడం అయితే జరిగింది. కొన్ని ప్రాంతాలకైతే రెడ్ అలర్ట్ వేయబోయిందండి. మరి కొన్ని ప్రాంతాలకైతే గ్రీన్ అలర్ట్ అండ్ ఆరెంజ్ అలర్ట్ అయితే వేశారండి అధికారులు. అయితే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్పడం అయితే జరిగిందండి. అటువంటి ఏవి కూడా లేకుండా మన వద్ద తమిళనాడు ప్రభుత్వం కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే కొన్ని ఊర్లు చెన్నై, తిరువల్లూరు, కాంచీపురంకి ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారండి. ప్రస్తుతం 19 జిల్లాలు అయితే 2 రోజులు వారీగా వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ వెల్లడించారండి. అక్కడ ఉన్న ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఎవరైతే లోతట్టు ప్రాంతాలలో ఉంటారో అటువంటి వారు జాగ్రత్తగా వహించాలని అయితే వాతావరణ శాఖ వెల్లడించారండి. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ అప్డేట్ అయినా మీరు ముందుగా పొందాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.